హాయ్ ఫ్రెండ్స్, ఇది బగారా రైస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవిగోనండి, నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ వేసేసాడు. అదేనండి మా అబ్బాయి రెడీ చేస్తున్నాడు ఈ బగారా రైస్ని. ఎలా రెడీ చేసేస్తున్నాడో చూసేద్దాం. ఫస్ట్ వేయవలసినవి మనం బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, ఇలాచి అవన్నీ కూడా తర్వాత వేసాడు. బిర్యానీ ఆకు వేసేసి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గబెట్టేస్తున్నాడు. నేను చేస్తాను అని తనే రెడీ చేశాడండి. అదేనండి, మేము మొన్న మసన్నం తల్లి కట్ట దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడైతే మా అబ్బాయి వంటలు చేసేసాడనమాట అండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాడు. నేనైతే బిర్యానీ చాలా సులువుగానే వేసేస్తాను, కానీ బగారా రైసులా ఉంటుంది. ఇంకా పెద్దలు అంటే మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా అమ్మ వీళ్ళు కూడా తినొచ్చు, చాలా బాగుంటుందమ్మా, ఘాటుగా ఉండదు అని చెప్పి రెడీ చేసేస్తున్నాడు. మనకి బియ్యం కొలత అయితే అందరికీ తెలిసిందేనండి. 4 గ్లాసులు బియ్యం వేసుకుని శుభ్రం కడిగేసి 8 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టేసాం. ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత వాటితో సహా వాటర్తో వేసేసాడండి. అందులో ఈ వేగిపోయిన ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి కదా, బిర్యానీ సరుకులన్నీ కూడా ఆ వేగిపోయిన వాటిల్లో అయితే వేసేసాడు. వేసేసి కొంచెం ఉప్పు వేసి నెయ్యి కూడా వేస్తాడండి. హడావిడి చేశాడు కానీ చాలా సూపర్గా అయితే చేశాడండి. చికెన్ కర్రీలో ఈ బగారా రైస్ వేసుకు తింటే చాలా బాగుంది. ఇప్పుడైతే గరం మసాలా వేసేసాడు. గరం మసాలా అంటే మనం వాటర్ వేసి మిక్సీ పట్టింది కాకుండా గరం మసాలా పొడి వేసి బాగా ఒకసారి కలిపేసి, ఇది మేము చిన్న స్టవ్ పట్టుకెళ్ళామండి, గ్యాసు దాని మీద అటు ఇటు కదులుతుంది గిన్నె. ఒక రూమ్ అయితే తీసుకున్నాము రెంట్కి, ఆ రూమ్లో ప్రిపేర్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే నెయ్యి వేసేసి ఒకసారి అయితే కదిపేస్తున్నాడు అనమాట. కానీ చిన్న గ్యాసు వేడి తగలలేదండి, చుట్టూరు గిన్నె పెద్దది. అందుకోసం అది ఏం చేసామంటే మేము ఇలా మూత పెట్టేసి చూస్తే 10 నిమిషాలకు కూడా అది ఎక్కడ కదలట్లేదు. అందుకని చెప్పి బయటకు వెళ్ళిపోయి కట్టెల పొయ్యి మీద పెట్టేసామండి. అప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట. ఇదిగోనండి, మేమైతే కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఇంకా అయితే టైం అయిపోతుందని చెప్పేసి బయటకు తీసుకొచ్చేసాం. స్టవ్ వేడి తగలలేదన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే బరకాలు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాళ్ళు గ్యాస్ మీద, లేదంటే కట్టెల పొయ్యి మీద పెట్టుకుని అమ్మవారికి కోడిని చూపించేసి నైవేద్యానికి పెట్టేసుకుని కోడిని కోయించుకు తెచ్చేసుకుని ఇక్కడ బిర్యానీలు వేసేసుకుని ఇంకా చక్కగా కూర వండేసుకుని భోజనాలు చేసి ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళేనండి ప్రతి ఒక్కళ్ళుని. ఆ రోజు ఆదివారం ఏమో అసలు ఖాళీ లేదండి. మేము వెళ్ళిన రోజున నిజంగా కోరిన కోరికలు తీర్చే ఆ మా సెన్నమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలి. ఇదొక మెమొరీగా ఉందండి మాకైతే. ఇక్కడైతే పక్కనే కదండి గోదావరి, అదంతా కూడా చాలా బాగుంది. అంటే దగ్గరికి వెళ్ళి తీయలేదన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయింది మన బగారా రైస్. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి అక్కడ ఇంకా కొంచెం నెయ్యి కూడా వేస్తాడు. మీరైతే ఒకసారి ప్రాసెస్లో చేసేయండి. పెద్ద ఘాటుగా లేకుండా సమానంగా ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోనండి, నెయ్యి కూడా వేసేసి ఒకసారి కదిపేసి మూత పెట్టేసి వేడివేడిగా ఉన్నప్పుడే బగారా రైసు చికెన్ వడ్డించేసి అందరికీ అయితే భోజనాలు పెట్టేసాడండి. అందరం కూడా తినేసాం. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి.